కనబరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతంగా దేవుడు నడిపిస్తున్న యొక్క 34వ కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికకు వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, దైవ సంఘ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఆయన నామాన్ని కనబరుద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం.
హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఆయన నామాన్ని కనపరుచుకుంటూ ఆరాధన కీర్తన ద్వారా ఆయన నామాన్ని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎన్ని యుగాలకైనా అందరూ ఉద్యోగంగా చప్పట్లు కొట్టుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ఇంకా మన ముందు 6 దినములే ఉన్నవి. అందరం కూడా ఆత్మ పూర్ణులై ఆయన అభిషేకాన్ని పొందుకున్నాం. ఆత్మ లేనివాడు నావాడు కాడంటున్నాడు కాబట్టి మనందరము ఆయన నామాన్ని కనబరుద్దాం. హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన ఉద్యోగ స్తుతి
స్తోత్రం స్తోత్రం. ఆ గొప్ప దేవుని యొక్క రాత్రికాల సమయంలో మనం ఆహ్వానించుకొని ఉంటుండగా ఒక్కొక్కరు కూడా ఆత్మాభిషేకముతో నింపబడి ఆ యొక్క దేవుని ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఆ యొక్క పరలోకపు దేవుని మన మధ్యకి ఆహ్వానించుకుందాం. ఒక్కొక్కరు ఆ నిండారులుగా ఆయన నామాన్ని గణపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇక్కడ మనుషుల ఆలోచనకు ఎక్కడ తావు లేదు. కేవలము ఆ యొక్క దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు ఇక్కడ మందిరంలో ఉన్నది. ఏదైనా కూడా రోగమైన, వ్యాధి అయినా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించే గొప్ప దేవుని యొక్క సముఖంలో మనం ఉన్నాం. ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన యా తండ్రి, కొడుకులో మీరు నందుకు ముందుగా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు అభిషేకించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవా, నీ దాసుడు నిలబడి మాట్లాడబోచుండగా ఆయన ముఖాంతరముల నుంచి మీరు మాట్లాడి అనేకమైన శ్రేష్టమైన మాటల ద్వారా దినదినం మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, అక్కడ నిలబడేది ఒక మనుష్యుడే, కానీ మాట్లాడేది మనుష్య స్వరం కాదు, కానీ అయ్యా దైవ స్వరం ద్వారా మీరు మాట్లాడించండి. అయ్యా, మరుగైనటువంటి సంగతులను బయలుపరచండి. నా దేవానికి వందనాలు. ఒక్కొక్కరిని నా నాయన ఆత్మాభిషేకంతో నింపి మాకు నా నాయన తండ్రి, నా నాయన అయ్యా తెప్పరల్ల చేసే ధైర్యపరిచే మాటలు మీరు మాట్లాడమని యేసయ్య ఘనమైన నామములో ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా పాటలతో అందరమే దేవుని మహిమపరిచయము. యేసయ్యకి మహిమ కలుగును గాక. 2 మాటలు మనము మాట్లాడుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. ఈ రోజు మనకి 34వ రోజు దేవుడు అద్భుతంగా నడిపించి ఉన్నాడు. ఇంకా 6 రోజులే ఉన్నాయి. మనం 40 రోజులు కృతజ్ఞత పూడిక పెట్టుకొని ఉన్నామండి. ఈ కృతజ్ఞత పూడిక ఎందుకు పెట్టుకున్నామంటే, నేను రోజు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవుడు అద్భుతాలు ఎలా ఉంటాయో అందరికీ అందరూ తెలుసుకోవాలి. అందుకే దేనికంటే దేవుడి పట్ల ఎలాంటి విశ్వాసం ఉండాలో కూడా అందరికీ తెలియాలండి. దానికోసమే దేవుడు దర్శనములో చూపించాడు. ఒక పెద్ద మందిరం కట్టి నాకు తాళం చెవులిచ్చాడు. ఈ మందిరం నీకోసమే కట్టాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేనికంటే ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనకి దర్శనాల ద్వారా చూపించే దేవుడై ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా మీరు మర్చిపోవద్దండి, మన దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. ఆ విశ్వాసంతోనే నేను 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొనున్నాను. నాకు దర్శనం ద్వారా యేసయ్య పెద్ద మందిరము కట్టించి తాళాలు ఇచ్చాడు. అది నిజమే, దేవుడు చూపించిన దర్శనం నిజమే అని నేను నమ్మాను. దేనికంటే మనం నమ్మాలండి. యేసయ్యని నమ్మితేనే సమస్త అద్భుత కార్యములు జరుగుతాయి. ఇది కలే కదా అనుకంటే అది కలగానే మిగిలిపోయింది. దాన్ని మనం ఎప్పుడైతే నమ్మేమో యేసయ్య దానికి రూపం దాలుస్తాడండి. ఆ పరిపూర్ణ విశ్వాసంతోనే నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టాను. ఇవాటికి దేవుడు ముందుండి 34 రోజుల్లోకి తీసుకొచ్చాడు. ఇంకా 6 రోజులని ఎందుకు చెప్పుతున్నాను అంటే, ఇది దేవుడు నాకు మందిరము కట్టించి తాళపు చెవులిచ్చాడు. అయితే నేను మందిరము కడతానయ్యా అని చెప్పేసరి నేను ఎవరిని అడగటల్లా. దేనికి? మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తము ఆయనలో నుండే రావాలి కనుక నేనేమంటున్నానంటే, మీలో ఎవరైనా సరే ఈ సందేశం విన్నవారు మీకు మనసు ప్రేరేపణ కలిగి నాకు చూపించి నాతో మాట్లాడిన యేసయ్య మీతో కూడా మాట్లాడి మీకు కూడా చూపెడితేనే మీరు ఖచ్చితంగా మందిరం కడతానికి డొనేషన్ చేయమని అడుగుతున్నా. నాతో మాట్లాడిన యేసయ్య మీతో మాట్లాడతాడు. నాకు చూపించిన యేసయ్య మీకు చూపెడతాడు. యేసయ్య ఏ స్థలంలో అయితే నాకు చూపించి మందిరము చూపించి తాళాలు ఇచ్చాడో ఆ స్థలముని నేను యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసంతో బేరం చేసి ఉన్నాను. కానీ ఎలాంటి డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఎందుకని నేను ఎవరిని కూడా అడగటంలా. దేనికి? నాకు చూపించిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వము చేసిన దేవుడు, చేయగలుగుతున్న దేవుడు. ఈ సందేశమైనా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సందేశము కనుక మీరు ఎవరైనా ఇని ఉంటే ఖచ్చితంగా యేసయ్య మీతో మాట్లాడతాడు. పరిపూర్ణ విశ్వాసం. నాతో మాట్లాడిన యేసయ్య నీతోనూ మాట్లాడతాడు. నాకు చూపించిన యేసయ్య
నీకు చూపెడతాడు. ఆ బిడ్డ అక్కడ స్థలము కొనాలి, మందిరం కొరకు స్థలము కొనాలి, నువ్వు వెళ్ళి ఆ మందిరం స్థలము కోసం నువ్వు డబ్బు లేవు అని నీతో మాట్లాడతాడు. స్థలము కొన్న తర్వాత మందిరము కడతానికి అక్కడ స్థలములో మందిరం కట్టాలి అని దేవుడు మీతో మాట్లాడతాడండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆ పరిపూర్ణ విశ్వాసంతోనే నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నాను. మీతో దేవుడు దర్శించి మీతో మాట్లాడితే దర్శనం ద్వారా తప్పనిసరిగా మీరు మన మందిరం కడతానికి, మన మందిరం స్థలము కొనడానికి, స్థలం అది మందిరం కడతానికి మీరు సహాయం చేయవచ్చండి. కిందటి స్క్రోలింగ్ లో మా మినిస్ట్రీ పేరు, మా ఫోన్ నెంబర్లు అన్ని ఉంటే అకౌంట్ నెంబర్ కూడా వస్తుందండి. మీరు ఆ అకౌంట్ కి డొనేషన్ చేయవచ్చు. అలాగే QR కోడ్ కూడా ఉంటుంది, దానికి కూడా మీరు డొనేషన్ చేయవచ్చు. ఎవరు పడితే వారు ఏం అవసరం లేదండి. దేవుడు మీతో మాట్లాడిన వారు మాత్రమే. ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు కాబట్టి, నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడితేనే మీరు డొనేషన్ చేయమని నేను అడుగుచున్నానండి. అదే విధముగా మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద వస్తా ఉన్నాయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. మా వంతు సహాయముగా మేము కూడా మీ కొరకు మా సంఘము మొత్తం కలిపి ప్రార్థన చేస్తాం, జరుగుతుందండి. దేవుడి దీవెనలు అందరికీ వస్తాయి. అదే విధముగా మీరు ఎవరైనా సరే ఈ సందేశాన్ని ఇని ఉన్న ప్రతి ఒక్కరు మీరు డొనేషన్ చేయకపోయినా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ యేసు నామములో కోరుకుంటున్నా. ఎలాంటి ప్రార్థన అంటే, యేసయ్య నువ్వు ఆ బిడ్డకు చూపించేవు, మందిరం కట్టి తాళాలు ఇస్తాం అయ్యా, అది మీరు చేయగలిగిన దేవుడు కనుక మీరు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చారని బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన కొరకు నేను అడుగుచున్నా. అది మామూలు విషయం కానే కాదండి. అందుకని పరిపూర్ణ విశ్వాసంతో మీరందరూ కూడా బలమైన ప్రార్థన చేయమని మందిరం కొరకు అడుగుచున్నానండి. మీ అందరికీ వందనములు. మన వాక్య భాగములోకి వెళ్దాం. ఈ రోజు మన అంశం ఏమనగా ఆపద కాలములలో ఆదుకునే దేవుడు. అంటే మన ఆపద కాలాల్లో ఎవరు మనం ఆదుకుంటారు అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. అందరి వైపు చూస్తాము. ఫస్ట్ గా మనం చేసేది ఏంటంటే దేవుడి వైపు చూడం. ఎవరి వైపు చూస్తాము? ఈ భూలోకంలో ఉన్న వారి వైపే చూస్తాము. అంటే చేయగలిగిన దేవుడి వైపు మనం చూడం. మాట్లాడగలిగే దేవుడి వైపు మనం చూడం. అద్భుతాలు, కార్యాలు సమస్తము నేను చేస్తాను అని యేసయ్య వాక్యం రూపంలో మనతో మాట్లాడుచున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నాము అంటే, ఆపద వచ్చింది, ఆ ఆపద నుంచి నేను బయటపడాలి అని మనం ఎవరి వైపు చూస్తాము చెప్పండి? మనకి తెలిసిన వారందరి దగ్గరికి వెళ్తాము, మన బంధుమిత్రులందరి దగ్గరికి వెళ్తాము. అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావా? ఎవరు చేయరండి. ఎవరికేం అవసరం? చేయకపోగా ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళకి నేను ఎందుకు చేయాలి? వీళ్ళు అడగడంలోనే నేను ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర ఉన్నప్పుడైనా మనకి ఇచ్చారా? లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం నేను లెక్క చేశారా? ఇలాగే జరగాలి. ఇవ్వకపోగా మన వెనకమాలు వచ్చే మాటలు ఈ విధముగా ఉంటాయండి. కానీ అదే మనం ఏ మనుషుని దగ్గరికి వెళ్ళకుండా దేవుడి సన్నిధానానికి కనుక వచ్చి దేవుడిని కనుక అడిగితే ఏం చేస్తాడు యేసయ్య? తప్పనిసరిగా సహాయం చేస్తాడండి. ఇప్పుడు నేను చేసిన పని కూడా అదే. మందిరం కొరకు నాకు ఎంతో మంది తెలిసిన వారు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇలా దేవుడు దర్శనం చూపించాడు, మందిరం కట్టాడు, తాళాలు ఇచ్చాడు, నేను మందిరం కట్టాలి, మీరు సహాయం చేయాలి, మీరు డొనేషన్ చేయాలని కనుక నేను అడిగితే ఏమంటారో తెలుసా? నీకు అంత నమ్మకం ఉంటే నీకు యేసయ్య మందిరం కట్టించి తాళాలు ఇచ్చాడుగా, నువ్వెందుకు మమ్మల్ని అడగడం అంటారండి. అందుకే నేనేం చేశానంటే, చూపించిన
దేవుడు, చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు, కనపడే దేవుడు, మనకి సమస్తము చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా మనం ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? అందుకే యేసయ్య, నేను అడగల, నువ్వే నన్ను ప్రేమించావు, నువ్వే నన్ను దీవించావు, నువ్వే నన్ను ఆశీర్వదించావు, నన్ను నువ్వు నీ సేవలోకి నడిపించుకున్నావు. నేను ఏనాడు కూడా నీ సేవ చేస్తానని నేను అనుకోలా. నీకు వ్యతిరేకంగా జీవించిన బిడ్డని అయినను నీవు నన్ను విడవలా. నీవు నన్ను చెయ్యి పట్టుకొని నడిపించేవు, నీ అభిషేకం ఇచ్చేవు, నీ బిడ్డగా నీవు నన్ను నడిపిస్తున్నావు, నీ సేవకుడుగా వాక్యం ఎలా చెప్పాలో నువ్వే నాకు నేర్పించి ఉన్నావు. ఇన్ని చేసిన నా దేవుడు నాకు చూపించిన దర్శనం మాత్రం ఎందుకు? నెరవేర్చే దేవుడికి, అంతే. నెరవేర్చిన దేవుడు కాదండి, నెరవేర్చే దేవుడు. నా జీవితంలో అనేకమైన కార్యాలు నాకు చేసిన దేవుడు. నాకు దర్శనం వచ్చిందంటే ఖచ్చితంగా దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడండి. అందుకే యేసయ్య పట్ల బలమైన విశ్వాసం. అందుకే మనకి ఏ బాధ వచ్చినా, మనకి ఏ ఆపద కాలంలో అయినా ఏ బాధ వచ్చినా మనం ఏం చేయాలండి? ఆపత్కాలం ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి మనిషిని టచ్ చేస్తుంది ఆపద కాలం అనేది. ఎలాంటి ఏదో ఒక పరిస్థితుల్లో ఆపద కాలం మనిషిని టచ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? వాక్య భాగంలోనే తెలుసుకుందాం. దేనికంటే దేవుడు వాక్యం రూపంలో మనతో అన్ని మాట్లాడే దేవుడు అండి మన దేవుడు. 91వ కీర్తన 15వ వచనం చదవండి. 91వ కీర్తన 15వ వచనం. ఆయన నాకు మొర్రపెట్టగా నేను ఆయనకి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుడను, అతనిని విడిపించి. 16 వరకు చాలేమ్మా, 15 నుండి 16 వరకు మళ్ళీ ఒకసారి చదవమ్మా. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని. మనం ఆపద కాలంలో ఎవరు మొర్రపెట్టాలండి? చెప్పండి. దేవునికే. అప్పుడు ఏమంటున్నాడు? నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అంటే నీ మొర నేను ఆలకించాను. మనం మొర్ర పెట్టాలి. ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ఎవరికి మొర్ర పెట్టాలి? దేవుడి సన్నిధానంలోనే మొర్ర పెట్టాలి. యేసయ్యా, నీవు మొర వినే దేవుడివి, నా మొర ఆలకించే దేవుడివి, సమస్తము నీవు మాత్రమే చెయ్యగలిగిన దేవుడు తండ్రి అని మనం దేవుడిని స్తుతించాలి. అసలు ఇక ఎలా అంటే మనకి ఇంకెవరు కనపడకూడదు. దేవుడి పట్ల కార్యాలు జరగాలి అంటే ఏదో మనకి ఆ బాధ వచ్చిందని ఆ బాధ ఉన్నా కొంచెంసేపే మనం యేసయ్యని ప్రార్థించకూడదండి. నీ సమస్య తీరేంత వరకు, నువ్వు ఆ సమస్య మీద విజయం సాధించేంత వరకు, ఆ సమస్యను నువ్వు గెలిచేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండాలి. దేవుడు నీ మొర ఆలకిస్తానే ఉండాలి. దేనికంటే ఆయన నీ మొర ఆలకించే దేవుడు. దేనికి? ఆయన తప్ప మన జీవితంలో ఇంకా సహాయం చేయగలిగిన వారు ఇంకెవరూ లేరు. మన మొర ఆలకించేవారు ఇంకెవరూ లేరు. నీకు బాధ వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీకు సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఏం చేయాలి? నీ శ్రమల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం 100 మంది దగ్గరికి తిరుగుతాం, ఈ బాధలు పట్టుకొని సంవత్సరం తిరుగుతాం. నీకెవరైనా ఉత్తరం ఇచ్చి నేను ఆదుకునేవారు ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరండి. ఆ బాధను నేను పడ్డాను. 1 రూపాయి లేని బతుకులు నేను బతికాను. కోట్ల రూపాయలు తిప్పాను. గోతాల్లో డబ్బులు తీసుకెళ్లే. 1 రూపాయి కూడా ఎవరు ఇవ్వలా. నన్ను ఇటు చూస్తే అటు పారిపోయేవాళ్ళు. ఇతను వస్తున్నాడు, ఇతను మనం డబ్బులు అడుగుతాడేమో అని. ఎవరో కాదు, నా నుండి సహాయం పొందిన వారే. మనుషుల యొక్క ఆలోచనలు ఇలా ఉంటాయి.
నువ్వెవరికైతే మేలు చేస్తావో వాళ్ళు నీకు కీడు చేస్తానికి చూస్తారండి. మనుషుల యొక్క ప్రతాపాలు ఇలా ఉంటాయి, మనుషుల యొక్క మనసులు ఇలా ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలి అంటే మన కోసం నిరంతరం ఎదురు చూస్తున్న దేవుని వైపు చూడాలి. నీకు ఆపద కాలం వచ్చింది, నువ్వు ఎక్కడ మొరపెట్టాలి? నీ కన్నీరు ఎక్కడ కారవాలి అంటే దేవుని పాదాల దగ్గర నీ కన్నీరు కారవాలి. యేసయ్యా మొండి ప్రార్థన, నాకు ఈ లోకంలో నన్ను ఆదరించేవారు గాని ఆదుకునేవారు గాని నా మాట వినేవారు కానీ ఎవరునూ లేరు. నీవు మాత్రమే నా మాట వింటావు, నేను పలికిన ప్రతి మాటను ఆలకిస్తావు తండ్రి. నాయనా, ఈ శోధన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఈ బాధలు ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు, ఈ ఆపదలు ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు, నా పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితిగా ఉంది తండ్రి. నా పరిస్థితి నాకు దిక్కు తోసట్లా, ఏమి చేయాలో అర్థం కావటంలా. వీటినన్నిటిని దేవా నా నుండి నువ్వు తొలగించివి. నువ్వు మాత్రమే ఇవన్నీ కూడా తీసివేయగలిగిన దేవుడివి. నువ్వు మాత్రమే నా నాలుక నుంచి పలికే ప్రతి మాట వినే దేవుడివి తండ్రి అని రోజుకి మనం సమయం ఉన్న ప్రతి నిమిషము ప్రార్థనే చేయాలి, ప్రార్థనే చేయాలి. దేనికంటే యేసయ్య మన మొర ఆలకించాలి. వెంటనే మనం మొర కనుక ఆలకిస్తే నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే దీవిస్తాడండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీ కొరకు జనాన్ని పంపిస్తారు. నువ్వెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, నువ్వెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నిన్ను ఎత్తుకుండా నీ కోసం వస్తారండి జనాలు, నీతో అవసరం కొరకు వస్తా ఉంటారు. అందుకే మనం మొర ఎక్కడ మొర పెట్టాలి? మనం దేవుడి సన్నిధానంలోనే. నీకు ఆపద కాలం వచ్చింది, నీ ఆపద కాలం వచ్చినప్పుడు మనం ఇక దేవుడిని విడవకూడదు. దేనికంటే అవసరమైతే మనం ఎలా ఉండాలో తెలుసా? ఉపవాస ప్రార్థన అయినా చేయాలి, ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. మోకాళ్ళ ప్రార్థనకి ఏమి జరిగిందో తెలుసా అండి? మన కంటికి తెలియనంత శక్తి వచ్చిందండి. మోకరించి ప్రార్థిస్తే అపవాది నీతో మోకరించలేడు, నిన్ను మోకరించకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ నీతో మోకరించలేడు. అందుకే వాడు మనతో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ఆత్మతో కనుక ప్రార్థన చేయలేకపోతే నోటుతో అయినా చెయ్యి. దేనికంటే వాడు భలే శోధిస్తాడండి. వాడు నీకు బాధ కల్పిస్తాడు, ఆపద తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు, నీ మనసులో లేకుండా చేస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేయాలి అని కనుక నువ్వు కూర్చుంటే నిన్ను ప్రార్థన నడిపింపు రాదు. చాలా మంది ఉన్నారు ఇలా, అన్ని బాధలు ఉన్నాయండి, ప్రార్థన నడుస్తల్లా, నడవనివాడు వాడు ప్రార్థన. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఆలోచన మొత్తం కూడా మనకి ఎలాంటి సంబంధం లేదని యేసయ్య వైపు చూసి దేవుణ్ణి స్తుతిస్తా ఉండాలి. అంటే అక్కడ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఒక చిన్న మాట చెప్తున్నాను. యేసయ్య ఈ కష్టాలు తీసేయాలి కాదమ్మా, దయచేసి చేయాల్సింది యేసయ్య నాకు ఈ కష్టాలకు ఎలాంటి సంబంధం లేదు, యేసయ్య నాకు ఈ బాధలకు ఎలాంటి సంబంధం లేదు, నాకు నీకు మాత్రమే సంబంధం. నువ్వు నా దేవుడివి, అంతే, నేను నీ బిడ్డని, నువ్వు నన్ను దీవించావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు. బాధలో ఒక పక్క నీ వైపు చూస్తుంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలి. యేసయ్య నువ్వు నన్ను బహుగా దీవించావు, యేసయ్య నీ దీవెనని నా మీద కృంభరిస్తున్నావు అంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అపవాది నేను ఇన్ని బాధలు పెడుతుంటే వాడు ఈ బాధల వైపు చూడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నన్ను దీవించే ఉంటున్నావేంటని అపవాది మైండ్ తిరిగిపోవాలి. దేనికంటే నేను నిన్ను శోధిస్తానికి వస్తే నువ్వే నన్ను శోధిస్తున్నావే అనే ఆలోచన అపవాది కలగాలి. దేనికంటే నువ్వు అపవాది పెట్టిన బాధని యేసయ్య దగ్గర చెప్పకూడదు. యేసయ్య దగ్గరకు వచ్చి మనం ఎలా ప్రార్థించాలో తెలుసా? యేసయ్య నువ్వు నన్ను దీవిస్తున్నావు తండ్రి, యేసయ్య నువ్వు నన్ను ఆశీర్వదించావు తండ్రి, యేసయ్య
నువ్వు దేవదేవుడు తండ్రి, నీవే సర్వాధికారి తండ్రి అని మనము కనుక ఒక్కసారి రివర్స్ ఇలా ప్రార్థన చేసి చూడండి, మీకు అన్ని దీవెనలు వస్తాయండి. నిజంగా నేను అలాగే చేశా. ఎందుకంటే వాడు శోధన మనం యేసయ్యకి చెప్పకూడదు. వాడు శోధన యేసయ్యకి చెప్తే వాడు గెలుస్తాడు. వాడు శోధనని అక్కడే కట్ చేయాలి. మనం కట్ చేసి దేవుడి సన్నిధానంలోకి వచ్చి ఆయన కృపలు, ఆయన దీవెనలు ఇన్ని మనం చేయాలండి. చేస్తే వెంటనే ఏం జరిగిందో తెలుసా? యేసయ్య నా పట్ల ఈ బిడ్డ పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు అని నీకన్నీ కూడా మంచి అద్భుతాలు చేస్తాడండి మన జీవితంలో. ఎలాంటి ప్రార్థన చేయాలి మనం? ఈ రోజు నుండి దయచేసి మీరు ఈ వాక్యం కనుక విన్న ప్రతి ఒక్కరు బాధలు తీసేయండి యేసయ్య అని ప్రార్థన చేయవద్దు. యేసయ్య నన్ను బహుగా దీవించవద్దండి అని ప్రార్థన చేయండి. చేయండి నిజంగా. అలా చేస్తాం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అపవాది చెంప పగలగొట్టినట్టయింది. మనం వాడు ఏమనుకుంటాడు? బాధ పెడతానికి మన దగ్గరకు వస్తే మనమే వాడిని బాధ పెడతాం. దేవుడి సన్నిధానంలో నీ ప్రార్థన కనుక ఇలా ఉంటే వాడు అనుకుంటాడు, నేను బాధ పెట్టాలని వస్తే వీళ్ళు ప్రార్థనతో నన్ను బాధ పెడుతున్నారేంటి? నిజమంటుంది. అందుకే ఈ రోజు నుండి దయచేసి ఒక వారం రోజులు ఇలా ప్రార్థన చేసి చూడండి. యేసయ్య నువ్వు నన్ను దీవించావు, యేసయ్య నువ్వు నన్ను ఆశీర్వదించావు, యేసయ్య నువ్వు నాకు బ్రతుకుదేరు మార్గం ఇచ్చావు, యేసయ్య నా కష్టాలన్నీ తీసేసావు, నువ్వు నన్ను నిరంతరము కాపాడుచున్నావు తండ్రి. దీవెనికరమైన ప్రార్థన మొదలు పెట్టండి. బాధకరమైన ప్రార్థనతో దీవెనికరమైన ప్రార్థన మొదలుపెట్టి చూడండి. దేనికంటే ఇది దేవుడు ఆలకించే ప్రార్థన. దేవుడి పట్ల నీకున్న విశ్వాస సహితమైన ప్రార్థన ఇది. అయితే జనాలందరూ అనుకుంటారు ఇదేది బాధలు దేవుడితో చెప్పాలి. బాధలు చెప్పాల్సిన పని లేదు. మనం దీవెనలో ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దీవెనలే మన దగ్గరికి వస్తాయి. అపవాది పారిపోతాడు. ఇక నేను బాధ పెట్టాలని వస్తే వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు. ఎలా? మనం అపవాదిని బాధ పెడతామంటే ఎట్లా? ఇంతే. మనం అన్ని బాధలున్నా యేసయ్య నీవు నన్ను దీవించినందుకు నీకు మహిమ కలుగును గాక, నీవు నాకు బ్రతుకుదేరు మార్గం ఇచ్చినందుకు నీకు మహిమ కలుగును గాక, నన్ను మంచి స్థితిలో నడిపిస్తున్నందుకు నీకు మహిమ కలుగును గాక. ఇలా చెయ్యండి. అప్పుడు ఎవరు బాధపడతారో తెలుసా? మీరు కాదు. మీ దగ్గరికి వచ్చినా బాధలు పెట్టాలనుకున్నా అపవాది బాధపడిపోతాడు, వాడు పారిపోతాడు. వీడు నా బాణానికి లొంగలా, నా బాణం వాళ్ళకి తగల్లా. దేనికంటే వీళ్ళు దేవుడి బిడ్డలని చెప్పేసరి అలా పారిపోతాడండి అపవాది. అట్లాగే మనం రెండో వాక్య భాగానికి కూడా వెళ్దాం. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం చూడండి. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచు. చాలా ఏమంటున్నాడు? ఆపత్కాలంలో మనం ఎవరిని మొర్రపెట్టాలి? మన మొర ఎలా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలి, బాధాకరంగా ఉండకూడదు. బాధాకరంగా ఉంటే అపవాది గెలిచినట్టు. చూసేవా, నేను నిన్ను కొడితే నువ్వు ఏడుస్తున్నావు అన్నట్టుగా ఉండాలి. నువ్వు నన్ను కొట్టినా నాకు దెబ్బ తగలలేదు అన్నట్టుగా మనం ఉండాలి. ఎవరితో కొట్టాడు అనుకోండి, బలహీనుడు ఏం చేస్తాడు? తిరిగి ఏమి చేయలేక ఏడుస్తాడు. బలవంతుడు ఏం చేస్తాడే? నీ దెబ్బ నన్నేం చేసిందిరా, నేను కూడా నిన్ను కొట్టగలుగుతా, రా చూసుకుందాం అంటాడు. బలహీనుడైతే వాడు ఒక దెబ్బ వేయలేదు, ఇంకేముంది, నేను వాడిని ఏమీ చేయలేను, వాడితో పోరాడే బలం శక్తి నాకు లేదని వెంటనే కన్నీరు కార్చేస్తాడు. బలం గలవాడు కాలుస్తాడా? రా, నువ్వు ఒకడు కొడితే నేను నిన్ను 2 కొడతాను, రా తెలుసుకుందా ఉంటారు. అలాగే వాడి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మన దగ్గర తీసుకొచ్చి వాడు నవ్వుతా ఉంటాడు. వాడు నడిపియాలంటే మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలి? దీవెనకరమైన ప్రార్థనగా మారిపోవాలి. అంతే. యేసయ్య నువ్వు నన్ను దీవించావు, ఇంతే. యేసయ్య నువ్వు నన్ను ఆశీర్వాదించావు, నీ కృప మా మీద కృంభరించబడింది,
ఇలా దీవెనకరమైన ప్రార్థన చేయండి. వాడు ఏడుస్తాడు. మనకి ఈ బాధలన్నీ తీసుకొచ్చేది ఎవరండి? మనందరికీ తెలుసు. ఎవరు? వాడే. వాడు తీసుకొస్తున్నప్పుడు మనము కూడా వాడికి రివర్స్ గా మనం ఇలా చేయాలి. దీవెనకరమైన ప్రార్థన నేర్చుకోండి. మన నోటెప్పుడు ఏం రావాలి? దీవెనే రావాలి. బాధలు రాకూడదు. బాధలకి, ఏడుపుకి, కష్టాలకి, కన్నీటికి మనకి సంబంధం లేదండి. ఈ రోజుతో దాన్ని యేసయ్య విచ్ఛిన్నం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం పరిపూర్ణ విశ్వాసంతో మన దేవుడి బిడ్డలమండి. మనకెందుకు భయం? దేవుడి వాక్యం రూపంలో మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇంకోసారి చదవమ్మా. ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. విడిపించే దేవుడు మనకున్నాడమ్మా. ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ఆయన విడిపిస్తాను అని చెప్పుచున్నప్పుడు మనం విడుదల పొందిన ప్రార్థన చేద్దాం. బందికాన ప్రార్థన వద్దు. దేవుడు మనల్ని విడిపించాడు. ప్రతి కష్టం నుండి విడిపించాడు. ప్రతి బాధ నుండి విడిపించాడు అనే మనం దీవెనకరమైన ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే, ఎంత కష్టం ఉన్నా సరే మనం దీవెనకరమైన ప్రార్థన చేద్దాం. దేనికంటే అన్ని దీవెనలు ఆయనలోనే ఉన్నవి. అన్ని ఆశీర్వాదములు యేసయ్యలోనే ఉన్నవి. సమస్త కృప యేసయ్యలోనే ఉంది. సర్వము యేసయ్యలోనే ఉందండి. మనం ఎటు చూడొద్దు, యేసయ్య వైపు చూద్దాం. మందే విజయం. బాధలకి ఈ రోజుతో యేసయ్య వాటిని విచ్ఛిన్నం చేసేసాడు. దీవెనకరమైన ప్రార్థన వారం రోజులు చూడండి. ప్రతి జీవితంలో ప్రతి జీవితం వెలిగించబడుతుంది. ప్రతి జీవితం ఆనందమయమైపోతుంది. దీవెనలో మన మీద కృంభరించబడతాయండి. ఇది నిజమండి. దేనికంటే దేవుడు ఈ రోజు దేవుడి బిడ్డలతో మాట్లాడుచున్నాడు. నేను మాట్లాడుతున్న వాక్యం మాట్లాడిస్తుంది. మన ప్రార్థన దీవెనకరంగా ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా జీవించాలి. మనల్ని దెబ్బ కొట్టాలని వచ్చిన వాడికి దెబ్బ తగలాలి, కానీ మనం మాత్రం మనకి దెబ్బ తగలకూడదండి. వాడు ఒకటి కొడితే మనం వాడిని తిరిగి రెండు కొట్టాలి. ఇలా ఉండాలి మన ప్రార్థన. దయచేసి ప్రతి ఒక్కరు ఇలాగే ఉండండి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 46వ కీర్తన 1:3 చదవండి. 1-3 వచనాలు. దేవుడు మనకు ఎలా ఉన్నాడమ్మా? దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయనని నమ్ముకోదగిన సహాయకుడు ఎలా ఉన్నాడమ్మా? మనకు ఆయన ఎలా ఉన్నాడు? ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అంటే ఆయన మనల్ని రెక్కల కింద దాచుకున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని దాచుకున్నప్పుడు ఆయన రెక్కల కింద కూడా ఉండి యేసయ్య నన్ను కాపాడయ్యా అని అనకూడదు. నేను నా తండ్రి సన్నిధానంలో ఉన్నా, ఆయన నా ఆశ్రయమై ఉన్నాడు, నాకు ఇక ఏ బాధ లేదని ఆనందంతో మనము దీవెనకరమైన ప్రార్థన చేయండి. ఎందుకంటే మన నోటెంటే ఏం రావాలంటే బాధలు రాకూడదు. ఇంకా బాధ మాటలు మనం పలకకూడదు. దీవెనకరమైన మాటలే పలకాలండి. దేనికంటే ఆ యేసయ్య మనకి సమస్తము కూడా మనం ఆయన కౌగిలించుకున్నప్పుడు కూడా, అయ్యా నేను ఈ బాధల్లో ఉన్నా అంటే ఎలా ఉండదు చెప్పండి? ఆయన చెయ్యి పట్టుకున్నాడు మనల్ని. నేనున్నాను, నీకు పర్వాలేదన్నాడు. అయినా సరే అయ్యో వాడు వస్తాడేమో, నన్ను కొడతాడేమో అన్నట్టుగా ఉండేది మన ప్రార్థన. అలా వద్దు దయచేసి. ఆయన మనకి ఇంకోసారి చదవమ్మా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆశ్రయం అంటే ఆయన ఇంట్లోకి మనం రమ్మన్నాడు. లేకపోతే ఆయన మనకి దుర్గమై ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? ఆయన సన్నిధానంలోకి వచ్చి మనం ఏం ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? అందుకే ఈ రోజు నుంచి మన ప్రార్థన దీవెనకరమ ప్రార్థనగా మారాలి. దీవెనకరముగా ఉండాలి. యేసయ్య నాకేం పర్వాలా, నేను చేస్తున్న నీ ప్రార్థన, నీ దీవెనలన్నీ నాయే. ఇలా చేయండి. ఆయన సన్నిధానంలోకి మనం వస్తే, ఆయన ఆశ్రయంలోకి మనం వచ్చి ఇంకా వాడు అపవాది గురించి
గురించి మనం మాట్లాడుతూ కరెక్టా? చెప్పండి. అందుకే మనకేం భయం లేదు, మనకి ఎలాంటి భయం లేదు. మన యేసయ్య మనకుండగా మనకి ఎలాంటి భయం లేదు. అందుకే ఈ రోజు నుంచి దీవెనకరమైన ప్రార్థన చేయండి. మీరు ఒంటరిగా చేస్తున్నా సరే, బాధలకి మీకు ఎలాంటి సంబంధం లేదు. ప్రార్థన చేస్తామంటేనే ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నట్లు. ఆయన సన్నిధానంలో మనం వచ్చాము. ప్రార్థనగా ఏమి, ఆయన సన్నిధానంలోకి మనం వచ్చాము. అయినా ఆయన సన్నిధానంలోకి వచ్చి కూడా అపవాదిని మనం హైలైట్ చేస్తామా? తొక్కేయాలి కాళ్ళతో. వాడికి మనకి సంబంధం లేదు. దేవుడి దగ్గర ఉన్న ఈ దీవెనలన్నీ నాయే కాదా? మన తండ్రి ఆస్తి మందే కాదా? మందే కదా. మన తండ్రి దీవెనలు మనకే కదా. అందుకే మన ప్రార్థన ఈ రోజు ఈ విధముగా ఉండాలని నేను యేసు నామములో యేసయ్య పరికిస్తున్న మాటలండి. ఎందుకంటే చాలా మంది కూడా ఎంతసేపు ఈ వీళ్ళే వదలరా బాధల్ని, అవి వెళ్ళిపోవాలని చెప్పి చూసినా సరే వీళ్ళని పట్టుకొని తీసుకొస్తా ఉంటారు. అయ్యా నా బాధలు ఉన్నాయ్యా, అయ్యా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయ్యా అని వాటిని విననివ్వరు. వాటిని వదిలేయండి. దీవెనకరమైన ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో మోకరించామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో వాటికి మనకి సంబంధమే లేదండి. దీవెనలకి మనకే సంబంధం, ఆశీర్వాదములకి మనకే సంబంధం, ఐశ్వర్యానికి మనకే సంబంధం, స్వస్థతలకి మనకే సంబంధం, దేవుని మహాకృపలకి మనకే సంబంధం. మన ప్రార్థన ఈ విధముగా ఉండాలి. దేనికంటే యేసయ్య చెప్తూ ఉన్నాడు, నేనున్నవాడు నిన్ను ఏమి చేయలేడు అన్నా సరే, అయ్యో యేసయ్య నువ్వు ఉన్నా సరే వాడు నన్ను ఏదో ఒకటి చేస్తాడయ్యా అన్నట్టు. దయచేసి మనం ఆయన ప్రార్థన చేస్తున్నాం, మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం, ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడించిన మాట, వాక్యం రూపంలో పలికిన మాట ఇది. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధానంలో ఉన్నాము, ఏది మనం ఏమీ చేయలేదు. ఎప్పుడన్నా ఒకసారి మీకు బాగాలేనప్పుడు మనసులో ఇలా అనుకోండి, చెప్తాను అసలు మీ దగ్గరికి రాదండి. నేను కొన్ని 100 సార్లు అనుకున్నా. ఏదన్నా బాధ మిమ్మల్ని శోధిస్తుంది అనుకోండి, శరీర బలహీనత మిమ్మల్ని శోధిస్తుంటే, నీవు నన్ను ఏమీ చేయలేవు యేసు నామములో, నీవు నన్ను ఏమీ చేయలేవు యేసు నామములో, నా యేసయ్య నాతో ఉన్నాడని 10-20 సార్లు అనండి. ఆ బాధ పారిపోతే నన్ను అడగండి. ఆయన నామములకి అంత శక్తి ఉందండి. ఆయన మనం ప్రార్థన చేస్తా కూడా మనం వాటిని ఎమ్మడి తెచ్చుకోకూడదండి. వాటిని అక్కడే వదిలేయాలి. మనం ఎక్కడికి వచ్చేమో సర్వశక్తి కలిగిన నీడలో ఉన్నాము, సర్వశక్తి కలిగిన యేసయ్య ఆశ్రయంలో ఉన్నాము. ఆయన మనకు దుర్గమై ఉన్న తర్వాత మనకి ఎందుకండి ఈ బాధలు? మనమే వాటిని ఫోనిస్తలా. దయచేసి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. దీవెనల కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు యేసయ్య ఈ వాక్యముని దీవించును గాక. ఆమేన్. దయచేసి 3 బిడ్డలు, ప్రేరేపణ కలిగిన 3 బిడ్డలు ప్రార్థన చేయమని యేసు నామములో అడుగుతున్నానండి. ఆమేన్. అందరికీ వందనం.